అవర్ అమ్మ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎగ్ ఫింగర్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి 6 ఎగ్స్ని తీసుకోండి. దీనికి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి మిక్స్ చేయండి. ఎగ్లో మొత్తం ఈ రెండు బాగా కలిసేటట్టుగా మిక్స్ చేయండి. వీడియోలో చూపించినట్టుగా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్కి ఆయిల్ అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన గిన్నెలోకి మనం మిక్స్ చేసిన ఎగ్స్ మిశ్రమాన్ని మొత్తం అంతా పోయండి. ఒక పెద్ద గిన్నెలోకి వాటర్ తీసుకుని వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం తీసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఆ గిన్నెలో పెట్టండి. పెట్టి మూత పెట్టి 20 మినిట్స్ కుక్ చేయండి. ట్వంటీ మినిట్స్ తర్వాత తీసేయండి. ఇప్పుడు అది అంతా ఒక కేక్లా ఫామ్ అవుతుంది. దాన్ని తీసి పక్కన పెట్టండి. ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టండి. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి 2 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసి మిక్స్ చేయండి. దీంట్లో 1/4 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, చిల్లీ పౌడర్ 1/4 టీ స్పూన్ వేసి బేసిల్స్ ఆప్షనల్ బేసిల్ వేసి మొత్తం అంతా కలిసేటట్టుగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనం ఇంకో బౌల్కి 2 ఎగ్స్ తీసుకుని అందులో కొంచెం సాల్ట్, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసి మొత్తం మిక్స్ చేయండి. వీడియోలో చూపించినట్టుగా అంతా సాల్ట్ అంతా కలిసేటట్టుగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనము ఎగ్ కేక్లా ఫామ్ అయిన ఎగ్ని ఒక ప్లేట్లోకి తీసుకుని వాటిని వీడియోలో చూపించినట్టుగా సన్నగా కట్ చేయండి. ఫింగర్ షేప్లో వచ్చేటట్టుగా అన్నీ సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనము ఒక్కొక్క ఎగ్ ఫింగర్ని మైదా కార్న్ఫ్లవర్లో ముంచి దానిని ఎగ్ బీట్ చేసిన ఎగ్లో ఒకసారి ముంచి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో మొత్తం అంతా పౌడర్ అంతా దానికి అంటుకునేలాగా ముంచి మళ్ళీ దాన్ని సెకండ్ టైం ఎగ్లో ముంచి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో మళ్ళీ పెట్టండి. బ్రెడ్ క్రమ్స్ అంతా దానికి పట్టే విధంగా చేయండి. ఇలా ఒక పక్కన పెట్టుకుని నెక్స్ట్ వన్ మళ్ళీ చూడండి. మైదాలో ఒకసారి ముంచి దాన్ని ఎగ్లో ముంచి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో ఒకసారి అంతా దాన్ని పౌడర్ అంతా పట్టేలా చేసి మళ్ళీ ఇంకోసారి ఎగ్లో మళ్ళీ పెట్టి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో పెట్టండి. ఈ విధంగా చేయడం వల్ల ఫింగర్స్ క్రిస్పీగా ఉంటాయి. ఇదే విధంగా మొత్తం అన్ని ఫింగర్స్ ఇలాగే తయారు చేయండి. ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క ఫింగర్ని తీసి డీప్ ఫ్రై చేయండి. ఒక్కొక్కటిగా అన్ని ఫింగర్స్ వేసి డీప్ ఫ్రై చేయండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన ఫింగర్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే అన్ని ఫింగర్స్ని ఫ్రై చేయండి.
ఎగ్ ఫింగర్స్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.